ఇదే ఎల్ఎన్టీ మీద ఇదే మెట్రో మీద ప్రెజర్ పెడతా వచ్చిండ్రు. ఆ కంటిన్యూషన్లో ఏమైందండి, లేదు లేదు మేము పూర్తిగా మీరు ఇటువంటి ఇబ్బందులు పెడతా ఉంటే మీరే తీసుకోండి అని వాళ్ళు చేతులు ఎత్తేసే పరిస్థితికి వచ్చింది. నిజంగా మీ దగ్గర తీసుకునే కెపాసిటీ ఉందా? మీరే చెప్తా ఉంటారు ఈరోజు, ఎస్ మా దగ్గర డబ్బులు లేవు, అప్పు కోసం ఢిల్లీలో కానీ ఇంకెక్కడన్నా కానీ మేము తిరుగుతూ ఉంటే జేబులు కొట్టేసే దొంగలాగా చూస్తూ ఉన్నారు, చెప్పులు ఎత్తుకపోయే దొంగలాగా చూస్తూ ఉన్నారు మమ్మల్ని అని చెప్తా ఉన్నారు. రాష్ట్రాన్ని నడిపించాల్సినటువంటి మీరే, రాష్ట్రానికి ఒక పెద్దన్నలాగా ఉండాల్సినటువంటి మీరే నన్ను ఒక దొంగలాగా చూస్తూ ఉన్నారని మీకు మీరే ప్రమోట్ చేసుకున్న తర్వాత దొంగకి ఎవరన్నా రుణం ఇస్తారా అండి? దొంగకి ఎవరన్నా అప్పిస్తారా? మీ క్రెడిబిలిటీ అన్ని రకాలుగా బాగుంటేనే 100 రకాలుగా ఆలోచిస్తారు రుణం ఇవ్వడానికి. మీరు నన్ను దొంగలాగా చూస్తూ ఉన్నారని చెప్తే ఇంకెవరిస్తారు మీకు రుణము? అయినా కూడా మీరు కట్టుకథలు అల్లిండ్రు. అల్లి ఏం చేసిండ్రు, కేటీఆర్ గారిని బదనం చేయడంలో భాగంగా కేటీఆర్ గారు కిషన్ రెడ్డి గారు కలిసి అడ్డుకుంటా ఉన్నారని మీరు నిజంగా తీసుకురాలేక మీరు ఏదైతే మెడలు వంచుతామని చెప్పిండ్రో మీరు పోయి అక్కడ మెడలు వంచి నిలబడ్డటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ మీ హయాంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు వచ్చినటువంటి రుణాలు ఇక్కడ పిఎఫ్సి ఆర్ఎఫ్సి ద్వారా ఎట్లాంటి గ్యారంటీలు లేకుండా 9% నుంచి 15% వరకు భారీ వడ్డీ రేట్లతో 3.15 లక్షల కోట్ల రుణాలను కేంద్రం ఆమోదించింది. మంచి ప్రశ్న అడిగానండి. ఈ రోజు తెలంగాణ సమాజానికి కూడా ఈ విషయం తెలవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పిన పిఎఫ్సి కానీ ఆర్ఎఫ్సి కానీ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఈ రోజు ఉన్నటువంటి ఇదే ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, ఇవన్నీ స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థలు. అంటే వాళ్ళు నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వ డబ్బుల్లోంచి ఇయ్యరు. వాళ్లకు నిజంగా వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దాని నుండి ఇస్తూ ఉంటారు. ఎస్ మేము కాళేశ్వరం కట్టినాడు ఇదే పిఎఫ్సి నుండి ఇదే ఆర్ఎఫ్సి నుండి లోన్లు తీసుకొచ్చినాం. ఆ రోజు ఎందుకు ఇటువంటి ఇబ్బందులు రాలేదు? మేము చూపించినాం రేపు పొద్దున రీపేమెంట్ ఏ రకంగా చేస్తాము. ఈ రోజు ఐఆర్ఎఫ్సి కూడా కేవలం మెట్రోకి సంబంధించి రైల్వేకి సంబంధించిన నిధులను మాత్రమే ఇయ్యదండి. వీళ్ళు మీరు ఏ ప్రాజెక్టులు కడతామన్నా కూడా మీరు దానికి సంబంధించిన పూర్తి స్థాయి గ్యారంటీలు ఇస్తే 100% ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా కట్టుకథ అల్లిన విషయం ఏంటంటే మేము జపనీస్ సంస్థ నుండి తీసుకొస్తా ఉన్నాము, లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేటుకు తీసుకొస్తా ఉన్నాము అని 2 కట్టుకథలు అల్లిండ్రు. ఇక్కడ ఆ తీసుకొచ్చేది ఐఆర్ఎఫ్సి మీడియేషన్ చేసి వాళ్ళ ద్వారా మనకు వస్తా ఉంది అని చెప్పిండ్రు. 3-4 విషయాలు మీరు కొంచెం సమయం ఇవ్వాలి నాకు. ఇక్కడ 3-4 విషయాలు ఇక్కడ ఏంటంటే జపనీస్ సంస్థ నిజంగానే మీకు ఇదే 4% అని మీరు ఏదైతే చెప్పిండ్రో 4% ఇచ్చే అవసరం ఉంటే ఎల్ఎన్టీ అప్పులవుతా ఉన్నాయని మీకెందుకు అప్ప చెప్తుందండి? అదే ఎల్ఎన్టీ పై తెచ్చుకుంటది కదా, ప్రపంచవ్యాప్తంగా క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ కదా. అది ఫేక్ అంటారా? 4% 100% ఫేక్ అని ఈ రోజు కాదు, ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినరో ఆ రోజు ఇదే టేబుల్ మీద మనమే డిబేట్ చేసినాం. ఆ డిబేట్ లోనే బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, నేనే చెప్పిన ఆ రోజు. ఈ రోజు కూడా అతి గతి లేనటువంటి పరిస్థితి. దాన్ని పక్కన పెడుతూ ఇదే ఐఆర్ఎఫ్సి అనేది ఈ రోజు వరకు భారతదేశ వ్యాప్తంగా 4,17,940 కోట్ల రుణాలు ఇచ్చింది వివిధ ప్రాజెక్టులకు సంబంధించి. దాంట్లో భాగంగా స్వయంగా నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో మెట్రో కడతా ఉంటే అక్కడ కూడా లోన్ ఇచ్చింది. ఎంతకిచ్చిందండి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.5%కి ఇచ్చింది. దేశ ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టుకు 8.5%కి ఇచ్చి మీకు ఏ రకంగా 4%కి ఇస్తుందని మీరు అనుకుంటా ఉన్నారు? ఏ రకంగా కట్టుకథలు అల్లిండ్రు? ఐఆర్ఎఫ్సి వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్ లో ఎక్కడ కూడా 4% అని చెప్పలేదు. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నారో, కేంద్ర ప్రభుత్వంతో కాదు ఐఆర్ఎఫ్సితో ఆ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత కూడా వీళ్ళు ఒక సర్టిఫైడ్ కాపీ రిలీజ్ చేసిండండి ప్రభుత్వం తరఫున. దాంట్లో కూడా 4% అన్నది వీళ్ళు ఎక్కడా చెప్పలేదు. అయితే ఐఆర్ఎఫ్సి ఇప్పటి వరకు మొత్తం దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి లోన్లలో లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేటే 8%. వీళ్ళు వచ్చి 4%కి తెస్తా ఉన్నారు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ మభ్యపెట్టే పరిస్థితులు క్రియేట్ చేసిండ్రు. వీళ్ళు కేవలం రాజకీయం కోసం మాత్రమే ఇది చేసిండ్రు. క్విక్ గా ఆన్సర్ చేయండి. ఇది నిజంగా 4% అనేది ఫేకా? మీరు మ్యూట్ లో ఉన్నారు. ఒక్క సెకండ్ అండి. అయితే ఈ 4% లో కూడా ఏమవుతుంది, ఒక్క సెకండ్ అండి, ఈ 4% లో కూడా ఏమవుతుందంటే ఐఆర్ఎఫ్సికి సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్స్ మొత్తం నేను చదివినా అండి, వందలాది పేపర్లు చదివినా నేను అదే ఐఆర్ఎఫ్సికి సంబంధించి. వాళ్ళు స్పష్టంగా ఏం రాస్తారంటే వేరే సంస్థ నుండి ఏదన్నా లోన్ తెచ్చి మేము ఇంకొకరికి ఇవ్వాలనంటే దాని నెట్ మార్జిన్ అంటారండి. వాళ్ళు తీసుకునే పర్సంటేజ్ 1.51% తీసుకుంటారు. వాళ్ళు స్పష్టంగా వాళ్ళ లెటర్ లో రాసిండ్రు. అది 1.51% వాళ్ళు తీసుకుంటే
మీరు చెప్పినటువంటి 4% కు లోన్ ఇస్తా ఉంది Yes, అంటే yes. 2.5% కే మీకు లోన్ వస్తున్నట్ట. యా నుమాన్ గారు చెప్పండి. నిఖిల్ గారు మాట్లాడుతూ రెండు విషయాల్లో అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడారు. నేను ఎక్కడ కూడా డాక్టర్ వైఎస్ఆర్ గారు స్టార్ట్ చేశారు, వీరు కంప్లీట్ చేశారు, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పేసి మాత్రమే నేను చెప్పడం జరిగింది. 2016 లో ఎప్పుడైతే పూర్తయిందో వారు 2023 వరకు అధికారంలో ఉన్నారు కదండి. ఒక ప్రాజెక్ట్ ఫేజ్ 1 కంప్లీట్ అయిన తర్వాత ఫేజ్ 2 అనేది ఇనిషియేషన్ ఫేజ్ లో ఉన్నప్పుడు దానికోసం రావాల్సినటువంటి నిధుల్ని రాబట్టడానికి 2016 నుంచి 2023 వరకు మీరు ఏం చేశారని చెప్పేసి అడుగుతున్నాను నేను. మీరు అధికారంలో వారు బీజేపీతో మీరు సఖ్యతగా ఉంటూ వారు ఎప్పుడు అడిగినా సరే మీరు ప్రతి ఒక్క బిల్లుకి మీరు సపోర్ట్ చేస్తూ, ఇట్ కుడ్ బి ఎనీ బిల్ ఐమ్ టాకింగ్ అబౌట్, ఇట్ కుడ్ బి డిమానిటైజేషన్, ఇట్ కుడ్ బి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. మీరు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి మీరు తాపలికారు కదా. మరి అటువంటి తరుణంలో మీరైతే రాబట్టుకోలేకపోయారు. కేంద్రం మాతో మేము అడిగిన ఏ అప్లికేషన్ ని ఫార్వర్డ్ చేయట్లేదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ కూడా ముందుకు వస్తలేదు, ఇబ్బందులు పెడతా ఉందని 100 సార్లు మేము ఆన్ డయాస్ చెప్పినాము. ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిండ్రు కదా, చెప్తేనే కదా మా మీద కక్ష కట్టింది వాళ్ళు, మమ్మల్ని ఇబ్బంది పెట్టింది వాళ్ళు, ఇవన్నీ రాష్ట్రం అంతా చూసింది. ఈ రోజు అదే IRFC